హిమాచల్ అనే దేశంలో ఒక సీక్రెట్ అయిన గ్రామం ఉంది. అక్కడ విచ్చెస్ ఉన్నాయని, వాళ్ళ వంశం ఉందని పుకారు ఉంది. విచ్చెస్ అంటే మంత్రగత్తలు, అదే గాల్లో ఎగురుతుంటారు కదా వాళ్ళు. సో వాళ్ళ వంశం, వాళ్ళ వారసులు ఆ సీక్రెట్ గ్రామంలో ఉన్నారని ఇప్పటికీ పుకారు ఉంది. ఆ సీక్రెట్ ఊరు పేరు ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక మంత్రగత్తె, ఒక గొర్రెలు కాపరి అంటే గొర్రెలు కాచేవాడు, ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ వంశము తరతరాలుగా హిమాచల్ ప్రదేశంలో సీక్రెట్ గ్రామంలో నివసిస్తున్నారు అని పుకారు. అసలు స్టోరీ ఏంటంటే, ఒక ఊరిలో గొర్రెల కాపరి ఉండేవాడు. అతను రోజు గొర్రెలను గడ్డి మేపడానికి అడవిలోకి తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ గొర్రెల కాపరి వాడికి ఒక అమ్మాయి కనిపించింది అడవిలో. అక్కడే గొర్రెలు కాచుతున్న ఆ కాపరి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగిందంట. గొర్రెలు కాచేవాడు మంచినీళ్ళు ఇచ్చాడు. ఈ అమ్మాయి తాగి వెళ్ళిపోయింది. అలా ఒక నెల రోజులు సాగింది. ఈ నెల రోజుల్లో ఆ గొర్రెలను కాచేవాడు అడవిలోకి రావడం, గొర్రెలను కాయడం, గంటకో 2 గంటలకో ఆ అమ్మాయి రావడం, వీడి దగ్గర మంచులు తాగడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఒకరోజు ఈ గొర్రెలు కాచేవాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. గొర్రెలు కాయడానికి అడవికి వెళ్తుంటే గొర్రెలు తీసుకొని, ఈలోపు ఆ గొర్రెలు కాచేవాడు మాయమైపోయాడు. గొర్రెలు అక్కడే ఉన్నాయి, అడవిలోకి ఇంకా వెళ్ళలేదు. ముందు కొన్ని గంటల వరకు గొర్రెలు వదిలేసి గొర్రెలు కాచేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడని ఊరందరూ అనుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల దాకా ఆ వ్యక్తి కనిపించలేదు. అప్పుడు ఆ ఊరి జనాలందరూ అబ్బాయి మాయమైపోయాడా లేకపోతే ఎటో వెళ్ళిపోయాడా అని ఊరందరూ మాట్లాడుకున్నారు. 1 సంవత్సరం రాలా, 2 సంవత్సరం రాలా, 3 సంవత్సరం రాలా, 4 సంవత్సరం రాలా, 5వ సంవత్సరానికి వచ్చాడు ఆ గ్రామంలోకి ఆ వ్యక్తి. 5 సంవత్సరాల తర్వాత ఆ గొర్రెలు కాచేవాడు వచ్చాడు. వాడితో పాటు 2 పిల్లల్ని తీసుకొచ్చాడు. వాడు గ్రామానికి వచ్చి వాళ్ళ తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పిన మాటలు ఏమిటంటే, నేను మాయమైపోలేదు, నన్ను ఒక చుడేలు ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడ చుడేలనే అంటారు, మనం మంత్రగత్తె అని చెప్పుకుందామా. నన్ను ఒక మంత్రగత్తె ఎత్తుకెళ్ళిపోయింది. అది ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే గాలి కన్నా వేగంగా వెళ్ళింది. ఓ గృహలో తీసుకువెళ్ళి నన్ను బంధించింది. తను నన్ను ఇష్టపడిందంట. తను మంత్రగత్తె కదా, నేను తనని ఇష్టపడతానో లేదో తెలియదు కదా, అందుకే నేను ఎత్తుకెళ్ళిపోయింది అని చెప్పాడంట. ఆ గృహలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి నేను షాక్ అయ్యాను. ఆ అమ్మాయి అడవిలో నేను గొర్రెలు కాచేటప్పుడు కనిపించింది. అప్పుడు నన్ను చూసి ఇష్టపడిందంట. నాతో పరిచయం పెంచుకోవడానికి రోజు వచ్చేదంట. కానీ ధైర్యం చాలక మాట్లాడేది కాదంట. నేను ఆ గృహలోంచి పారిపోవడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ మంత్రగత్తె తను చెప్పిన మాట వింటూ తనతో క్లోజ్గా ఉంటే 1 సంవత్సరం తర్వాత వదిలేస్తానంది. 1 సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలైనా వదలలేదు. ఈలోపు మాకు 2 పిల్లలు పుట్టారు. ఒకరోజు నా పిల్లలు నా దగ్గరికి వచ్చి, నాన్న నీ ఊరేది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మ ఎందుకు మమ్మల్ని బయటికి పంపించదు అని అడిగారు. మా ఊరు చాలా పెద్దది, అక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు, తెలిస్తే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేవాడిని అని అన్నాను. పిల్లలకి చాలా ఆశ పెట్టాను, మా ఊరు అలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఒకసారి ఆ మంత్రగత్తె లేనప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇక్కడ అమ్మ లేదు కదా నాన్న, అమ్మ అప్పుడప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్తుంది, ఆ దారి మాకు తెలుసు అని చెప్పి ఆ పిల్లలను ఆ గృహ నుండి బయటికి తీసుకొచ్చారు. అలా నా పిల్లల్ని ఈ ఊరికి తీసుకొచ్చాను అని పేరెంట్స్కి, తెలిసిన వారికి చెప్పాడు. 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఊరికి వచ్చాడు. ఈ కథ హిమాలయలో విపరీతంగా వ్యాపించింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ పిల్లలు పెద్దగయ్యే వరకు ఆ గొర్రెలను కాచేవాడి ఇంట్లోనే ఉన్నారు. ఊరందరికీ తెలుసు ఆ ఇంట్లో పెరిగి పెద్దయిన పిల్లలు నార్మల్ పిల్లలు కాదు, మంత్రగత్తె పిల్లలని. వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా ఉండరంట. ఎత్తు, పొడవు, పర్సనాలిటీ, ముఖ కవలికలు చాలా విభిన్నంగా ఉంటాయంట. తరతరాలుగా వీళ్ళ వంశం అదే ఇంట్లో ఉంటున్నారంట. హిమాచల్లో ఉన్న సీక్రెట్ గ్రామంలో ఎవరైనా టూరిస్టులు వచ్చినా, వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా మనుషులు ఆ సీక్రెట్ గ్రామానికి వచ్చినా ఈ స్టోరీ తెలుసుకొని స్టోరీ ప్రకారం ఆ మంత్రగత్తె పిల్లల వారసులను కలుసుకుంటారంట. ఈ స్టోరీ హిమాచల్ ప్రదేశ్లో జనాదరణ పొందిన స్టోరీ, అంటే పాపులర్ స్టోరీ అన్నమాట. ఆ సీక్రెట్ గ్రామం పేరు లడక్. వీడియో చాలా కష్టపడి చేస్తున్నా, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ చెయ్యట్లేదు, ఒక సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ఫ్రీయే కదండి, చెయ్యొచ్చు కదా. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.